అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఉదయం లేవగానే అందరికీ ఒక షాకింగ్ న్యూస్. ఎన్టీవీ ప్రతినిధుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ప్రతినిధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ప్రతినిధుల మీద పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ స్థాయిలో గతంలో మునుపెన్నడూ వ్యవహరించినటువంటి దాఖలాలు అయితే స్పష్టంగా లేవని చెప్పాలి. మరి ఆ ఎన్టీవీ ప్రతినిధులు చేసిన పని ఏమిటి? ఎన్టీవీ ప్రతినిధులు ఎవరికి లొంగిపోయి, ఎవరికి వంగిపోయి, ఎవరికి వత్తాసు పలకడానికి ఆ స్థాయిలో దిగజారుడు కథనాలను ప్రసారం చేశారు. ఇలాంటి విషయాలను కూడా ఖచ్చితంగా మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఇవాళ ప్రధానమైనటువంటి అంశం, అసలు మీడియా ఎందుకు లొంగిపోతుంది, అసలు మీడియా ఎందుకు ఊడిగం చేస్తుంది, అసలు మీడియా ఎందుకు బానిసత్వానికి సిద్ధమవుతోంది, మీడియా ఎందుకు ఒకరి మోచేతి నీళ్లు తాగి బతికే స్థాయికి పతనమైపోయింది. ఇలాంటి అంశాలను ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే ఏవో ఒకటి రెండు పత్రికలు, బలంగా పునాదులు వేసుకున్న పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు తప్ప ఇక ఇతరత్ర మీడియా పత్రికా వ్యవస్థలు ఏవి కూడా ఇండిపెండెంట్గా ప్రజల పక్షపాతిగా పనిచేయడానికి ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఆ మీడియా వ్యవస్థలు పూర్తిగా వ్యాపార సంస్థల పంజాలోకి వెళ్ళిపోవడం, ఇవాళ వారి గుప్పిట్లో చిక్కుకోవడం. మనం అటు తెలంగాణ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి గమనించినట్లయితే ప్రముఖంగా చెప్పుకునే మీడియా ఛానల్స్ అన్నీ కూడా అక్కడ బీఆర్ఎస్కి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ ఎన్టీవీ ప్రతినిధులు అరెస్ట్ అయ్యారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ వండి వార్చిన కథనంగా చెప్పడానికి కొన్ని ఖచ్చితమైన ఆధారాలను కూడా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అది బీఆర్ఎస్ తాలూకా స్పందన. ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి కరపత్రికగా పనిచేసే నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనం, అందులోని సారాంశాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ముఖ్య నేత వల్ల మంత్రుల విల అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేశారు. దాని యొక్క పూర్తి సారాంశాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఎరకాటంలో పెట్టడానికి, వారిని నైతికంగా దెబ్బతీయడానికి ఈ రకమైనటువంటి కథనాలని ఎన్టీవీలో ప్రచురితమయ్యే విధంగా చూశారని వారు ఆ రోజు ఒక వార్తని ప్రచురితం చేశారండి. ఇవాళ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఎన్టీవీ ప్రతినిధులు అరెస్ట్ అయ్యారో, మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు బయటకు వచ్చి వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుపై డీజీపీతో హరీష్ రావు ఫోన్ కాల్, వారందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో బలంగా నిలబడినటువంటి జర్నలిస్టులు, అటువంటి వారి మీద ప్రస్తుతం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై సిట్లు, ఎవరిని కాపాడుతున్నారు, ఎవరిని వేటాడుతున్నారు అని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ రోజు ఆ కథనం ప్రసారమైన తర్వాత నమస్తే తెలంగాణ పత్రికలో వారే చెప్పారు, ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎరకాటంలో పెట్టడానికి చేసినటువంటి కుట్రగా చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఆ జర్నలిస్టులని అరెస్ట్ చేస్తే వాళ్ళందరినీ వెనకేసుకొస్తుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది బీఆర్ఎస్ పార్టీ ఎంతకు దిగజారి డ్రామాలు ఆడుతోంది. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారిని కూడా రాజకీయానికి వాడుకునే స్థాయికి దిగజారిపోయారంటే వారి ఫ్యామిలీ అఫైర్స్లోకి తలకాయ పెట్టి వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారు తలెత్తుకోలేని స్థితికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయడానికి దిగజారిందంటే ఖచ్చితంగా ఇటువంటి మీడియా సంస్థల ద్వారా ఆయా రాజకీయ పార్టీలు ఎంత దారుణమైన కుట్రలకు అడుగులు వేస్తున్నాయనేది స్పష్టంగా తేటతెల్లమవుతోంది.